तया सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द పిల్లలు తెల్లారింది లేవండి. అమ్మ ఎందుకు ఈరోజు త్వరగా లేపావు? లేవాలి పిల్లలు, ఈరోజు భోగి పండుగ కదా, కొత్త బట్టలు వేసుకుని వాకిట్లో ముగ్గు వేసి రంగులు వేయాలి. నాయనమ్మా అయితే ఈరోజు కొత్త బట్టలు వేసుకుంటామా నానమ్మ? అవును, కొత్త బట్టలు కొన్నాను, పండుగ కదా, వేసుకొని వాకిట్లో ముగ్గు వేయండి. అమ్మా, ముగ్గులు ఎందుకు వేస్తారు? లక్ష్మీదేవికి చాలా ఇష్టం ముగ్గులంటే. అమ్మా, నేను కూడా ముగ్గు వేయచ్చా? రామ్మా వేదువు. నాన్న ఏం చేస్తాను? నేను ఎగిరిపటం చేస్తున్నా అమ్మా, చూస్తావా? దా. నేను కూడా ఎగిరిస్తా నాన్న గాలిపటం. అక్కని పిలువు, కలిసి వెళ్దాం. అక్కడా వెళ్దాం, గాలిపటం ఎగిరిద్దాం. తాతయ్య, మేము గాలిపటం ఎగిరిస్తున్నాం, దా చూద్దువు. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. పిల్లలు రండి, పొంగల్ చేశాను, తిందురు. సంక్రాంతి పండుగ అంటే ఏంటి నాన్న? సంక్రాంతి అంటే గాలిపటం కాదు, సంక్రాంతి అంటే అరిసెలు. నాన్న చెప్పారు సంక్రాంతి అంటే పంట. అవును, పంట అంటే రైతు, అన్నదాత సుఖీ భవ. దక్షిణ భారతదేశంలో హిందువులకి ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. దీనిని మనం 3 రోజులు జరుపుకుంటాము. మొదటి రోజు భోగి. ఆ రోజు భోగి మంటలో పాత వస్తువులు వేస్తే దుఃఖాలు అన్నీ తొలగిపోతాయి అని నమ్మకం. అందుకే పాత వస్తువులు భోగి మంటలలో వేస్తారు అమ్మా. అయితే భోగి మంటలు మొదలు పెడదామా నాన్న? పిల్లలు అందరూ రండి, భోగి మంటలు మొదలు పెట్టుదాం. అమ్మ, ఇంకేమి చేస్తారు భోగి రోజు? సాయంకాలం బంధుమిత్రుని పిలిచి పెద్దవాళ్ళు పిల్లల తల మీద రేగిపళ్ళు పువ్వులు వేసి ఆశీస్సులు ఇస్తారు. దానినే భోగిపళ్ళు అంటారు. రండి పిల్లలు కూర్చోండి. రండి పిల్లలు కూర్చోండి. భోగి పండుగ ఇలా భోగభాగ్యాలు ఇస్తుంది. రెండో రోజు ఏం చేస్తాం నాన్న? రెండో రోజు మకర సంక్రాంతి. ఆ రోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తారు కనుక ఇది మకర సంక్రాంతి అంటారు. ఆ రోజు గంగిరెద్దులు హరిదాసులు వస్తారు. హరిలో రంగ హరి, శ్రీమద్ రమణ గోవిందో హరి. అమ్మా, ఇతను ఎవరు? హరిదాసు విష్ణుమూర్తికి సంకీర్తంగా భావిస్తారు. తల మీద ఉన్న గిన్నెను భూమికి ప్రతీకంగా చెప్తారు. లోకంలో ఉండి సుఖాలకు దేవుడిని మర్చిపోవద్దు అని హరిదాసు కీర్తనలు చెప్తారు. అమ్మా, నేను బియ్యం దానం చేయొచ్చా? తీసుకో, హరిదాసు తలపైన ఉన్న గిన్నె మీద ఈ బియ్యం దానం చేయమ్మా. హరిలో రంగ
శ్రీమద్ రమణ గోవిందో హరి. మూడో రోజు ఏం చేస్తాం? మూడో రోజు కనుమ. సంక్రాంతి పండుగ మనకే కాదు, పశుపక్షులకి కూడా. అందుకే పక్షుల కోసం ధాన్యం గుమ్మాలలో కడతారు. మరి రైతులు ఎవరు నాన్న? రోజు మనం ఆహారం తినేది రైతుల వల్లనే. ఎంత కష్టంగా పండినిచ్చిన పంట ఇంటికి రావటంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. మీకు ఒక కథ చెప్తాను, వినండి. పోయిన ఏడాది వర్షాలు లేక ఎక్కువ లాభాలు రాలేదు. ఈసారి విత్తనాలు కూడా డబ్బులు లేవు. ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు నాన్న? తాకట్టు పెట్టి జమీందార్ దగ్గర అప్పు తీసుకోవచ్చేమో కదా, చూద్దాం పదండి. ఒక పని చేద్దాం. మనకున్నది పొలం ఒక్కటే కదా, కష్టపడి పని చేస్తాను. పంట చేతికి రాగానే అప్పు తీర్చేద్దాం. నాన్న, ఎంత కష్టపడినా మన బతుకులు ఇంతే. అసలు వ్యవసాయం మానేసి పట్నము వెళ్ళిపోదాం. రైతు వ్యవసాయం మానేస్తే అన్నం ఎలా దొరుకుతుంది? ఈ ప్రపంచానికి కావాల్సిన ఆహారం ఇచ్చేది అన్నదాత రైతే కదా. మనల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళని ఆకలితో ఉంచలేము. పర్లేదు, ప్రయత్నిద్దాం. ఆ పైన ఈ భూమి తల్లే చూసుకుంటుంది. పంటలు బాగా పండితే ఊరంతా కలిసి ఎంచక్కా సంక్రాంతి సరదాగా జరుపుకోవచ్చు. ఈసారి సంక్రాంతి నిజమైంది నాన్న. ఇంతమంది ఆకలి తీర్చటం ఎంతో గొప్ప విషయం. నేను కూడా పెద్దయ్యాక రైతుని అవుతాను. ఇలా రైతులు ఎంతో కష్టపడి పండించిన పంట చేతికి వచ్చాక జనాలందరితో కలిసి సంక్రాంతి పండుగ చాలా సంబరంగా జరుపుకుంటారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం.